నమస్తే, వెల్కమ్ టు హర్ష టైమ్స్ అగైన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే 8వ తారీఖు ఆగస్ట్ 8 వరకు మన తాడిపత్రి నాయనపల్లి క్రాస్ నుంచి తాడిపత్రికి పోయే రోడ్డు ఎలా ఉందనేది నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ దీని గురించి ఇంకొక వ్లాగ్ చేయడం జరిగింది. ఈ ముచ్చుకోట ఘాట్, ముచ్చుకోట కనం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడైతే పనులైతే ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ప్రారంభం కాలేదు ఘాట్లో, కానీ ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడైతే పనులు బాగా త్వరితగతిన చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే పక్కన ఈ విధంగా మలుపులు ఉన్నాయి కదా, ఈ మలుపులు ఏవే కానీ నెక్స్ట్ ఈ రోడ్డు ప్రారంభమైన తర్వాత అయిపోయేటప్పటికి ఏవి కనపడవు. రాసి పెట్టుకోండి, ఈ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ పనులు వెడల్పు చేస్తున్నారు అనమాట, వైడన్ చేస్తున్నారు. సో ఈ రాళ్లను తీసే కార్యక్రమం అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఘాట్లో పనులు జరిగినప్పుడు కొంచెం జర్నీ ఆలస్యం అవ్వడం కొంచెం మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఈ విధంగా చూసారంటే ఈ రాళ్ళన్నీ నీట్గా కొంచెం తొలగిస్తున్నారు. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 3-4 డేస్ అయింది కాబట్టి ఇంకొక 10-15 డేస్ వరకు ఇది నేనేం చూపించను. ఎందుకంటే మరి ఒక రాయి జరిపారు, ఇంకొక చెట్టు తీసేశారు, ఇంకొక పోల్ అక్కడ పాతారు అని చెప్పుకోకుండా ఒక మంచి ఒక 15 రోజుల తర్వాత ఏం జరిగిందో చూపిస్తే మాత్రం మనకు ఇప్పుడున్న రోడ్డు అప్పుడు ఉండదు. ఇప్పుడున్న ఈ పక్కన కొండలు లేకపోతే గుట్టలు రాళ్ళు అప్పుడు ఉండవు అనమాట. సో దెన్ వి విల్ ఫీల్ ఎ చేంజ్. సో ఇప్పుడు ఘాటు దిగుతున్నప్పుడు ఇక్కడ బాగా ప్లాన్ చేసే వేస్తున్నారు వీళ్ళు. చాలా ఈ ఎత్తును సమం చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా డౌన్ ఉంటుంది ఇది. సో ఈ స్లోప్ని వీళ్ళు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెరీ గుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం దిగేటప్పుడు స్లోప్లో పర్వాలేదు, కానీ అటునుంచి తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వచ్చేటప్పుడు ఈ స్లోప్ వల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడము, లేకపోతే ఈ ఓవర్టేకింగ్లు ఎక్కువ అవ్వడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో మీరు ఆ సేఫ్టీ వాల్ పై వరకు కూడా రోడ్డు వస్తుందండి. ఆల్మోస్ట్ ఆ పై వరకు కూడా రోడ్డు వస్తుంది. అక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఎండింగ్లో. సో కాబట్టి ఆ ఎత్తు అనేది తగ్గిపోతుంది. ఒకసారి బ్రిడ్జ్ ఎక్కేసినామంటే తర్వాత నైస్గా అక్కడ ఘాట్లో కూడా ఎటువంటి మలుపులు లేకుండా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 4-5 మలుపులు ఉన్నాయండి, చాలా డేంజరస్ మలుపులు. ఒకటైతే ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 80 degrees అట్లా ఉంటుంది మలుపు, చాలా డీప్ కర్వ్ ఉంది. అక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు అవి జరిగాయి. సో అవి జరగకోకుండా ఇప్పుడైతే కనుక నాకు తెలిసి నాయనపల్లి క్రాస్ నుంచి తాడిపత్రి అనేది 15 minutes వ్యవధి లోపల చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ ఈ రోడ్డు కనుక పూర్తయితే నాయనపల్లి క్రాస్ నుంచి అనంతపురానికి మహా అయితే 20 minutes, ఆల్మోస్ట్ 35-40 minutesలో ఈ జర్నీ అనేది పూర్తవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఇదేం అతిశయోక్తి కాదనమాట. సో కాబట్టి మీరు ఇప్పుడున్న రోడ్డుకి అప్పుడున్న రోడ్డుకి తేడా అయితే గమనించవచ్చు. సో ఇది ముచ్చుకోట దరిదాపుల్లోకి వస్తున్నప్పుడు, ముచ్చుకోట దగ్గరికి వస్తున్నప్పుడు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఇది. సో ఈ గుట్ట ఉంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది పక్కకి. ఎక్కడ మలుపు ఉంటే దాన్ని కట్ చేసి మరి స్ట్రైట్గా వేస్తున్నారు. అంటే ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి అమరావతికి 5:30 లేదా 6 గంటల్లో చేరుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి సో ఈ విధంగా అయితే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇది నేషనల్ హైవే ప్రాజెక్ట్ అనమాట. సో ఇది కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి గవర్నమెంట్లో నితిన్ గడ్కరీ గారు పర్యవేక్షణలో జరుగుతున్నది ఇది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ముచ్చుకోట అనే గ్రామం వస్తుంది. ముందు కూడా చూపించాను, బట్ ఆఫ్టర్ మేబీ 15-20 days తర్వాతనే ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ పనులు వేగవంతం అయ్యాయి. అక్కడక్కడ కాలువలకు మరమ్మతులు లేకపోతే వాటిని వెడల్పు చేసి కొత్త పైపింగ్ వేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇది ముచ్చుకోట గ్రామం అనమాట. ఇది ఒక్కసారి చూస్తే ఇది ఆల్రెడీ 4 lane, బట్ ఈ రోడ్డు పనుల వల్ల ఇది కొంచెం అంటే మళ్ళీ రోడ్డును కన్స్ట్రక్ట్ చేయలేదు. ఒకేసారి ఈ నేషనల్ హైవే వాళ్ళే చేస్తారు, NHAI వాళ్ళు చేస్తారనమాట. సో ఇది ముచ్చుకోటలో ఉన్న చిన్న బ్రిడ్జ్, అంటే ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ మొదలవుతుంది. ఫస్ట్ అక్కడంతా అయిపోయిన తర్వాత ఈ పనులు స్టార్ట్ చేస్తారనమాట.
సో ఇది అందుకనే ఫస్ట్ ఇది చాలా ఫాస్ట్గా పెట్టేశాను. ఇప్పుడు కూడా కొంచెం వీడియో స్పీడప్ చేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత ఎర్రగుంటపల్లి అని వస్తుంది. ఈ ఎర్రగుంటపల్లి దాటిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి. సో ఇది ముచ్చుకోట దాటిన తర్వాత ఉన్నటువంటి వీడియో. ఇక్కడ కూడా చిన్నగా రోడ్డు పనులు పక్కన వెడల్పు చేస్తున్నాను. ఈ విధంగా చూడవచ్చు. అక్కడ నెక్స్ట్ కొండాపురం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ ఇది అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ పడుతుంది. ఒక ఫ్లైఓవర్ రాకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కదా. సో హైవే అన్న తర్వాత కాబట్టి బ్రిడ్జ్ వేసేదే బెటర్. ఇదన్నమాట. కొంచెం ఇక్కడ స్పీడప్ చేద్దాము. సో ఇది కొండాపురం విలేజ్ అనమాట. కొండాపురం అంటారు దీన్ని. ఈ కొండాపురం అనేది చాలా విలేజెస్కి చుట్టుపక్కల 60-70 విలేజెస్కి సెంటర్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ వేస్తేనే బెటర్. పాపులేషన్ ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. చాలా కొంచెం పిల్లలు నిలబెట్టి వెహికల్స్ ఇబ్బంది. సో ఇక్కడ రోడ్డు పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇది కూడా కొంచెం స్పీడ్గా చూద్దాం, ఎందుకంటే వీడియో చాలా లెంగ్తీ అవుతుంది. ఇప్పటికి 70 minutes చూపిస్తాను. దగ్గర టైంలో మనం కొంచెం స్పీడ్ చేస్తాము. సో ఇది కొంచెం స్పీడ్ అవుతుంది, దయచేసి సహకరించగలరు. ఇది వచ్చేసి మనకు కొండాపురం దాటిపోతున్నాం. మనము కొండాపురం దాటి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే రోడ్డు లెఫ్ట్ సైడ్లో చాలా బాగా వేస్తున్నారు. సో బాగా ఎత్తు కూడా పెరిగిందనమాట. అంటే ఇక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా మలుపులు లేకుండా నీట్గా చక్కగా వేస్తున్నారు. ఎంత స్ట్రైట్ ఉందంటే నాకు తెలిసి మామూలుగానే నేను ఇట్లాంటి రోడ్లో మామూలుగా ఈ 4 lane రోడ్లోనే నేను 45 minutesలో నేను కార్ డ్రైవ్ చేసేవాడిని. అట్లాంటప్పుడు ఇక్కడైతే మ్యాక్సిమం 1/2 hour అనమాట. ఇప్పుడు ఎర్రగుంటపల్లి పంప్ హౌస్, అది ఎర్రగుంటపల్లి దాటుతున్నాం అనమాట. మనం ఎర్రగుంటపల్లి దగ్గరకు వస్తున్నాము. కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఎంత బాగా, అంటే ఇంకొక లైన్ పూర్తిగా ఒక 2 lines వేసినట్టుగా వెడల్పు చేసేసారు అక్కడ. ఇక్కడ కూడా ఈ ఫెర్రర్ విగ్రహం ఉంది, అక్కడ వరకు వేసేసారు అనమాట. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి అనమాట. ఇది కొంచెం నిదానంగా గమనిస్తే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ పడే అవకాశం ఉంది. సో ఈ బ్రిడ్జ్ హలో హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. జాగ్రత్త సార్, అందులో లెఫ్ట్ సైడ్ అంత ఫాస్ట్ పోతారు. సో ఇందాక మనం చూసిన సార్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్ టీచరు, హై స్కూల్లో పనిచేస్తారు. ఈ ఎర్రగుంటపల్లిలో దిగేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో మామూలుగా బస్సు దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ పాస్ అని అవ్వకూడదు అనమాట. కానీ అందరికీ అంత మేనర్స్ ఉంటుందని మనం అనుకోకూడదు, మనమే చూసుకుంటాం. భగవంతుడి దయ వల్ల సార్ అయితే దిగలేదు కరెక్ట్ టైంలో. సో కాబట్టి సైడ్ తీసుకున్నాకనే దిగారు. సో మీకు అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు రోడ్స్ పైన, కొంతమంది మరి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు లేదంటే బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉందాం మనం. సో ఎర్రగుంటపల్లి దాటిన తర్వాత ఉన్న ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers వరకు ఈ రోడ్డు పనులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మీరు చూస్తే ఎర్రగుంటపల్లి నుంచి నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి రావి వెంకటాంపల్లి. ఈ రావి వెంకటాంపల్లికి ఎర్రగుంటపల్లికి మధ్యలో ఒక రైట్ సైడ్కి ఒక వే వెళ్తుంది. అంటే ఈ రోడ్డు విస్తరణ అనేటువంటిది అక్కడి వరకు మాత్రమే జరుగుతుంది. అంటే ఈ 6 lane లేదంటే ఎక్స్ప్రెస్ హైవే అటునుంచు, అంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకొకటి ఉంది రావి వెంకటాంపల్లి తర్వాత. నెక్స్ట్ తాడిపత్రికి దగ్గరికి వెళ్ళిన తర్వాత, తాడిపత్రి ఎంటర్ అయిన తర్వాత ఒక రింగ్ రోడ్ ఉంది, దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్ అంటాము. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే రోడ్డు పనులు జరగట్లేదు. మీరు గమనిస్తే కొంచెం నేను ఒక స్లో చేస్తాను చూడండి. సో మనము ఇక్కడ కరెక్ట్గా స్లో ఎందుకు చేశాను అంటే, ఇక్కడ మనం ఎఫెక్ట్ పెట్టాము కదా, ఆ ఎఫెక్ట్లో ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక రోడ్డు కనిపిస్తుంది రైట్ సైడ్కి, ఒక మట్టి రోడ్డు ఇదనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఈ అవుటర్ రింగ్ రోడ్డు అది
పూర్తిగా కడప రోడ్డు నంద్యాల రోడ్డుని కలుపుతూ, అంటే ఇక్కడ నుంచి మనము ఖచ్చితంగా ఒక 8 కిలోమీటర్లు లేదంటే 9 కిలోమీటర్లు, బస్ స్టాండ్ వరకు అయితే 10 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ 10 కిలోమీటర్లు ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎక్కడున్నా కూడా ఈ 10 కిలోమీటర్ల ప్లానింగ్లోనే మనకు మ్యాక్సిమం ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందన్నమాట సిటీ అవుట్స్కట్స్లో. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా మనం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి తీసుకున్నట్లయితే నంద్యాల వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఊరంతా తిరుక్కోకుండా డైరెక్ట్ ఈ రోడ్డు పట్టుకున్నామంటే అయిన తర్వాత డైరెక్ట్గా చాలా దూరం వెళ్తాం అనమాట. ఆల్మోస్ట్ అది అంకిరెడ్డిపల్లి అనే విలేజ్ వస్తుందన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు తాడిపత్రి బస్ స్టాండ్ నుంచి అక్కడికి చేరుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది ఈ తాడిపత్రి అంటే అనంతపూర్ నుంచి నాయనపల్లి క్రాస్ నుంచి ఈ వీడియో ఉంది అనమాట. నాయనపల్లి క్రాస్ నుంచి రావి వెంకటాంపల్లి దరిదాపుల్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది డీవియేట్ అయ్యి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా అటు ఏదో ప్లానింగ్ ఉందన్నారు, బట్ అదేమి మార్కింగ్ అది వేయలేదు. బట్ ఇప్పటికైతే కనుక ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని లైక్ చేయండి, ఇంకా 10 మందికి చెప్పండి. సో ఈ డ్రైవర్ పాపం చాలా అనుకూలంగా నాకు వీడియో తీసుకోవడానికి చక్కగా ఆయన సీటు కూడా ఇచ్చాడు. వాళ్ళు సూపర్ లగ్జరీలో వెనకాల కూర్చుంటారు, డ్రైవర్ వెనకాల ఒక బెడ్ ఉంటుంది కదా, అక్కడ ఇచ్చారు వీడియో షూట్ చేసుకోవడానికి. సో ఈ ఫ్రంట్ మిర్రర్లోంచి నాకు బాగా వీడియో తీయడానికి బాగా కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా రావి వెంకటాంపల్లి. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఒక ఫంక్షన్ హాల్ కూడా వస్తుంది. ఇంకటి నుంచి కాలేజెస్ అవి ఇవి స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం నేను స్పీడప్ చేస్తాను. సో రావి వెంకటాంపల్లి దాటాము. ఇంకొంచెం ముందరికి వెళ్తే దీన్ని తేరన్నపల్లి అంటారు. ఈ తేరన్నపల్లి విలేజ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, బట్ రైట్ సైడ్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా ఈ తేరన్నపల్లి మనం ఇప్పుడు ఈ జూమ్ చేసి చూస్తున్నది మనకు కనిపిస్తున్న బ్లూ ఒక బిల్డింగ్ లాంటిది ఏంటంటే దూరంగా కనిపిస్తుంది, అదంతా రైల్వే స్టేషన్ అనమాట. తాడిపత్రిలో రైల్వే స్టేషను ఊరి బయట ఉంటుంది. అది ఆ ఏరియాను మనం నందలపాడు అంటారు, రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ అని కూడా అంటారు. సో ఇది కొంచెం చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, దానికి ఒక సేఫ్టీ వాల్ అవన్నీ ఏమి ఉండవు, కాబట్టి నైట్ టైం కొంచెం భయానకంగానే కనిపిస్తుంది. బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎవరైనా సరే రావాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకరుగా ఎవరు వెళ్ళకండి తాడిపత్రి రైల్వే స్టేషన్ లోపలికి. సో ఇవన్నీ ఎందుకంటే ఏమైనా కూడా జరగచ్చు కదా, కాబట్టి వెళ్ళకోకుండా ఉండడమే మంచిదన్నమాట. మనం ఆల్మోస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఈ వర్క్షాప్స్ ఏవేవో ఉన్నాయి ఇక్కడ ఆటో నగర్ అని చెప్పేసి రైట్ సైడ్కి వెళ్తే డిగ్రీ కాలేజ్ రోడ్డు కూడా వస్తుంది. ఈ డిగ్రీ కాలేజ్కి వెళ్ళే రోడ్డే ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం ఆ ఇన్నర్ రింగ్ రోడ్ని సమీపిస్తున్నాం చూడండి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని రైట్ సైడ్కి వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇది పుట్లూరు రోడ్డు, ఎలనూరు రోడ్డు, ఈ రోడ్లన్నింటినీ కలుపుకుంటూ అలా వెళ్తుంది. ఇప్పుడు మనము తాడిపత్రికి టౌన్లోకి ఎంటర్ అయ్యే ఒక ఫ్లైఓవర్ ఎక్కేసాం. సో ఈ ఫ్లైఓవర్ అంటే దీన్ని చాలా కాలం కట్టారనుకోండి, బట్ ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఏదో చిన్న చిన్న సమస్యలు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ చూస్తే కరెక్ట్గా రైల్వే స్టేషన్, ఈ రైల్వే ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. ఇది రైల్వే గోడౌన్స్, మనం రైల్వే ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి చూడండి. రైలు కూడా వెళ్తుంది, ఒక ట్రైన్ వెళ్తుంది. సో ఈ విధంగా రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల చాలా మటుకు అటువైపు ఇల్లు ఉండవు. ఈ ఇళ్ళు లేకపోవడంతో కొంచెం భీతిగా ఉంటుందన్నమాట అక్కడ. ప్లస్ అందులోనూ పెద్దగా ఇప్పుడిప్పుడే రైల్వే స్టేషన్స్ ఆల్మోస్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మొన్న 5 కోట్ల ఎంతో శాంక్షన్ అయింది. సో ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు స్కూల్ పిల్లలందరూ కలిసి. మేబీ డెవలప్ అయితే చాలా బాగుండొచ్చు, సెక్యూరిటీ అన్నీ పెరగచ్చు కూడా. సో ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే దిగుతామో అప్పుడు ఇంకా తాడిపత్రి ఎంటర్ అయినట్టు అనమాట. మీరు చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో ఆ బైక్ వెళ్తుంది కదా చిన్నది, అలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక కొత్తగా వెంచర్ వేశారు, అదేదో ప్రీమియం ప్లాట్స్ అన్నారు, మరి విల్లాస్ అన్నారు, అది కూడా బాగానే ఉండొచ్చు. ఈ డీసీఎం వ్యాన్ వెళ్తుంది కదా, అది రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది అనమాట. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ స్కూల్ బస్ కూడా అటే వెళ్తుంది. సో మనం తాడిపత్రి
లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, రైల్వే స్టేషన్ స్టాప్ అని. సో రైల్వే స్టేషన్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దిగుతారనమాట. ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అంటే రోడ్ రెనోవేషన్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జై హింద్. సో ఇదేంటంటే నేను క్యాన్వాలో థంబ్నెయిల్స్ 100 పైన క్రియేట్ చేశానని వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ క్యాన్వా.